దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 103వ కీర్తన 8వ వచనం. 103వ కీర్తన 8వ వచనం గమనించండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చిన్నవాడు ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ భగత్ సింగ్ను సోదరిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమార్తె కొరకై స్తోత్రాలు. వారి వివాహ దినాన్ని కూడా ఈ దినం బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను నీ పిల్లలు ఎలా విస్తరింపచేయండి. నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మేమందరం వారి సంతోషంలో పాల్గొనటానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. వాక్యంలో మేము వినబోయే సంగతులు మా హృదయాల్లో నిలిచి అలాగూ ఫలించటానికి సహాయం చేయమని, కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు కొంచెం మనసు పెట్టి మాటలు ఆలకించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. 1 గంటలోపే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనీసం 1-2 నిమిషాలైనా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలు ఇప్పుడు టైం, నా సమయం 12:22 అయింది. ఇంకా 38 నిమిషాల్లో నేను ఈ సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నా. దేవుని గొప్ప ఆశ ఏమంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. దేవుని దగ్గర కృప ఎంత ఉంది? సమృద్ధిగా అంటే ప్రపంచంలో ఎంతమందికి ఎంత ఇచ్చినా ఇంకెంత ఉంటుంది? అది తరిగేది కాదు. సముద్రంలో నీళ్లు ఎన్ని ఉంటాయి? చాలా ఎక్కువ కదా. వెళ్ళి బిందెలతో తెచ్చుకుంటే అందరూ ట్యాంకర్లు తెచ్చుకుంటే, ట్యాంకర్లు కాదు, మీరందరూ పైప్ లైన్లు వేయండి సముద్రంలో, ఏమైనా అయిపోతాయి అవి. అంత సమృద్ధి గలవాడు. అయితే బాధేసే విషయం ఏంటంటే, మనం దేవుని కృపను పొందవలసినంత పొందే అనుభవం, అనుభవించవలసినంత అనుభవించే అనుభవాన్ని మాత్రం కలిగలేం. ఇక్కడ ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యాం? 11వ వచనం చూడండి. ఎందుకు ఫెయిల్ అయ్యామో చెప్తాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంతా. అది సంగతి. ఏముండాలి? భయము, భక్తి. ఈరోజు మనకు లోపించింది ఏంటి? దెర్ ఈజ్ నో ఫియర్. భయం లేదు, భక్తి లేదు. ఏదో భక్తి కొద్దిగా ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. భయము అనేది మనం చాలా ఎక్కువగా కలిగి ఉండాలి. ఎక్కువగా కలిగి ఉంటే దేవుని ఎడల భయము. నేను ఈ సందర్భ సహితంగా నేనేం మాట్లాడట్లేదు. ఈ విషయం మీరు గుర్తించాలని మనం చేస్తూ ఉన్నా. అవసరతను బట్టి ప్రభు నా మనసులో ఉంచిన మాటల్ని జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నా. భయం, దైవ భయాన్ని మనం కలిగి ఉండవలసినంత భయాన్ని కలిగి ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్.
అన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎన్ని ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాడు. అయితే ఏం కలిగి ఉండాలి చెప్పండి? భయం కలిగి ఉండాలి. భయం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఈ కీర్తనలోనే 17-18 చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమున నిలుచును. ఇప్పుడు జాకోబన్కి నెక్స్ట్ చెప్పండి, బాక్సింగ్ కూతురికి, ఇంకా వాళ్ళ పిల్లలకి. బాక్సింగ్కి కూతురు ఒకటే కాదులే, ప్రభు కనుగరించి కొడుకుని కూడా ఇస్తాడని నమ్ముతున్నా. వారి పిల్లల 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 పిల్లలకి ఏముంటుంది చెప్పండి? అర్థమవుతుందా? ఏముంటుంది? కృప ఉంటుంది. కృప ఉండాలంటే ఏముండాలి? ఏముండాలి? భయం ఉండాలి. ఆయన చెప్తాడులే ఎడ చేయొద్దు అంటే కష్టమే. భయం ఉంటే ఎంత పనైనా ఎంత కష్టమైనైనా చేస్తాం. కొడుకుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళటం కష్టమైందా తేలికైందా? ఎంత కష్టం? చాలా కష్టం. లేక పుట్టాడు వాడు కదా. వదిలేసి దేవుని సన్నిధిలో వదిలేసి అలాగూ వెళ్ళిపోవటం అంటే చాలామంది అంటారు ఎంత కఠినాత్మరాలు ఇవి కదా. భయం. దేవునికి నేను మాట ఇచ్చాను, దేవునికి ఇచ్చిన మాట నేను నెరవేర్చాలి. ఆ భయం మనలో ఉంటే కుటుంబాలు వర్ధిల్లుతాయి, బిడ్డలు వర్ధిల్లుతారు, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన మోషే ఒక మాట అంటాడు చూడండి. 90వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 90వ కీర్తన 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. దేవునికి చెందవలసిన భయం మనం దేవునికి చెల్లించాలి. ఇటు చూడండి, ఏం చెల్లించాలి? దేవునికి చెందవలసిన భయం. ఏమన్నా అర్థమవుతుందా? ఏం చెందాలి దేవునికి? ఎంత? చెందవలసినంత చెందాలి. ఎంత చెందాలి? ఈ మాట గడగడ వణుకుతూ రాశాడు. ఎవరు? మోషే. ఈ మాట రాసింది దావీదు కాదు. ఎవరు? మోషే. దేవునితో డైరెక్ట్గా మాట్లాడినవాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడి సంభాషణ చేసిన వాడు రాసిన మాట అది. ఆయనకి చెందవలసిన భయాన్ని మనం ఏం చేయాలి? చెల్లించాలి. ఈరోజు విశ్వాసుల సమాజంలో లోపించింది ఏంటంటే భయం. దైవ భయాన్ని మనం కలిగి ఉంటే చాలా ఆనందాన్ని, సంతోషాన్ని జీవితాల్లో అనుభవిస్తాం. నేను దీని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. వాటిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, యోబు గ్రంథం 1:1. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడగలరా? ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, భయము భక్తి ఉంటే ఏం విసర్జిస్తాం చెప్పండి? చెడుతనం చెప్పి వచ్చిద్దా, మనలోనికి చెప్పకుండానే ఉంటుందా? చెప్పండి. ఏం సోదరులారు, మీరేంటి సైలెంట్గా ఉన్నారు? చెడుతనం అనేది మనలో ఎలా ఉంటుంది? ఒక మూలలో చచ్చిన కుక్కలాగా బడి ఉంటుంది అది. నువ్వు ఆత్మీయంగా బతికి బలంగా ఉన్నంతకాలం అదేం చేయదు, చచ్చిన కుక్కలానే ఉంటుంది. ఏ మాత్రం భయం లోపించిందా ఇంకా అది లేచిద్ది. ఏమి లోపిస్తే? భయం తక్కువైతే భయం ఉంటే
దేవుని సన్నిధి 10 గంటలకి. ఎన్ని గంటలకు వస్తావు చెప్పండి? 10 గంటలకు వస్తావు. ఎందుకని? భయం ఉంది. ఎవరు భయం? సేవకుల భయం కాదు, పెద్దల భయం కాదు, వీళ్ళంట వాళ్ళేమని అంటారనే భయం కాదు. ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉంటే టయానికి వస్తావు. దేవుని భయం ఉంటే దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇస్తావు. భయపడతా ఇస్తావు, గడగడ వణుకుతా ఇస్తావు. నిజం చెప్పండి, మనం ఎంత బాకీ దేవునికి? చాలా ఎంత బాకీ? చాలా బాకీ. ఎందుకని? ముందు జనాల అప్పులు తీర్చేదానికంటే ముందు దేవుని అప్పు తీర్చండి. కుటుంబాలు బాగుపడతాయి. అవునా కదా? జనాలకు అప్పులు ఉంటాం, వాళ్ళకి ఎంత ఉన్నా వీళ్ళకి ఎంత. దేవునికి ఎంత అప్పు ఉన్నావు? దేవునికి చాలా అప్పు ఉన్నావు. అప్పు పెరిగిపోవడానికి కారణం ఏంటి? దేర్ ఇస్ నో ఫియర్. భయము ఉండవలసినంత లేకపోబట్టి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. దేవునికి ఇవ్వాల్సిన అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఏమవుతుంది నీ జీవితంలో? సమస్యలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇది క్లియర్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అసలు పెద్ద రహస్యం అది, నేను అనుభవించి చెప్తున్నా. దేవుని సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ 8వ వచనం కూడా చూడండి. ఆయన 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. 2 సార్లు దేవుడు ఈ మాట చెప్పాడు. ఏమని? అతడు నా యందు భయభక్తులు గలవాడు, భయభక్తులు గలవాడు. భయము భక్తి అంటే చాలా విశేషమైనవి. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడు గొప్ప కృపను కనికరాన్ని ఆయన మన ఎడల విస్తరింపజేస్తాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నీకు రావాల్సినవన్నీ ఇస్తాడు, ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా. ఎడ్చోండి నువ్వు అంత బతిలాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు బతిలాడతాంలే, కానీ అంత బతిలాడాల్సిన అవసరం ఏముంటే? భయం కలిగి బతుకుతూ ఉంటే. ఎడ్చోండి, సాహసించి చెప్తున్నా ఈ మాట. లేఖనాలన్నీ చదివి వాటిని అర్థం చేసుకొని చెప్తున్నా. దేవుడు అంటాడు నీ దగ్గరికి వచ్చి, నీకేం కావాలి అంటాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని అడగటం కాదు, ఆయనే నిన్ను అడుగుతాడు ఏం కావాలి నీకని. ఏలి అడిగాడా లేదా? ఇంత శ్రద్ధాభక్తులతో నాకు సేవ చేస్తా ఉన్నావు, ఇంకేం కావాలి అంటే, రాజుతో మాట్లాడేదా ఇంకెవరితో మాట్లాడేదా అంటే, ఆమెను గురించి సమాచారం ఏం చెప్పారు? ఎలియానా ఎలీషానా? ఎలీషా ఏం చెప్పాడు? చాలా శ్రద్ధాభక్తులతో సేవ చేస్తా ఉన్నావు, నీకేం కావాలో చెప్పమ్మా అంటే, ఆమె నా పెనిమిటి ముసలివాడు, నాకు సంతానం లేదు అంటే ఏమన్నాడు చెప్పండి? అక్కడున్న మాట ఏంటంటే, ఇంత శ్రద్ధాభక్తులతో భయభక్తులతో ఏం చేస్తా ఉన్నావు? నువ్వు సేవ చేస్తూ ఉన్నావు, నా ఎడల కనికరాన్ని చూపిస్తూ ఉన్నావు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు నన్ను చేర్చుకొని చాలా సహాయం చేస్తూ ఉన్నావు. అయితే దేవుడు నీ ఎడల కనికరాన్ని చూపిస్తాడు. నీకేం కావాలో అడుగు. ఎవరైనా ఇది సాధారణమైందా అసాధారణమైందా? అసాధారణమైంది, సాధారణమైంది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని అంటే అంత భయభక్తులు కలిగి ఆమె సేవ చేస్తూ ఉంది కనుక ఆయన వచ్చి అడిగి కుమారుణ్ణి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. అవి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 20 నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం చూడగలరా? అందుకు మోషే భయపడి నేను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు. వండర్ఫుల్ అనమాట.
ఆయన భయము మీకు కలుగుటకును. ఏం కలగాలి మీకు? ఆయన భయము. ఆయన భయాన్ని కలిగి ఉంటే ఏం చేయం? మా ఇటు చూడండి, ఏం చేయం? పాపం చేయం. చాలామంది విశ్వాసులైన వారు ఇటు చూడండి మందిరంలోకి వస్తారు, చాలా భయభక్తులు కలిగి ఉన్నట్లుగా. నేను ఆ మాట చెప్పటం ఇష్టం లేదు. ఏంటి? పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చేస్తారు? భయభక్తులు ఒరిజినల్గా ఉండవు, ఉన్నట్లుగా ఉంటారు. ఒరిజినల్గా జీవితంలో ఏముండవు, భయభక్తులు ఉండవు. భయభక్తులు లేకపోతే నువ్వు దీవించబడవు. దేవుడు నిన్ను దీవించడు. నేను ఈ మాట చెప్తున్నా, మీరు దీన్ని రాసుకొని ఎక్కడైనా విచారించి, అన్నా నువ్వు చెప్పింది తప్పు అని మీరు నాతో నా ఫోన్ నెంబర్లో ఎవరిని అడిగిన సహోదరుని అడిగిన చెప్తారు. భయభక్తులు లేని వారిని దేవుడు దీవించడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో ప్రభు చెప్పిన మాట ఏమంటాడు? చదవండి ఒకసారి. అందుకు మోషే భయపడుకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగును. దేవుడు ఏం చేస్తున్నాడని ప్రజలతో చెప్పాను. మీరు పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయకుండా ఉండటం అంటే ఎడ్జోండి ఎలా ఉంటాం? పరిశుద్ధంగా ఉండటం, పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి అవసరమైంది ఏంటంటే, అసలు మొట్టమొదటిగా మానవ జీవితంలో భయం. ఎందుకంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. దేనికి భయం? పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. యేసేపు ఏమన్నాడు ఆయనతోటి? నేను దేవునికి భయపడేవాడును, ఈ పని చేయను. ఇది దేవునికి విరోధమైన కార్యం, ఈ పని నేను చేయను. ఇటు చూడండి, ఇప్పుడు మనుషులందరూ నాస్టీగా తయారయ్యారు. కానీ నాస్టీగా అంటే సౌడు సున్నంలాగా తయారయ్యారు. కానీ అప్పుడు సౌడు సున్నంలాగా ఉండేవాళ్ళు కాదు, తిక్కలుగా ఉండేవాళ్ళు కాదు, చాలా అందంగా ఉండేవాళ్ళు ఆ కాలపు మనుషులు. ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఇంకా రాయల్ పీపుల్. పైగా ఆమె పోతీఫరు భార్య. ఒక ఐశ్వర్యవంతుడు ఎలాంటి ఆమెను చేసుకుంటాడు? సో బ్యూటీ. భయభక్తుల ముందు అందం ఓడిపోయింది, పాపం చేయాలనే కోరిక ఓడిపోయింది. భలే సంతోషమైంది అది ధ్యానం చేస్తూ ఉంటే. ఓడిపోయింది. ఓడించాడు. దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగి ఉంటే పాపాన్ని ఓడించగలవు, పీకి పందిరేయగలవు, కుప్పేయగలవు దాన్ని. లేకపోతే అది నిన్ను పీకి పందిరేసిద్ది. అవునా కదా? చాలామంది కాపురాలు పోయినాయి. బాధేసే విషయం చెప్తున్నా. ఒక కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబం. ఆయన ప్రార్థనకు వచ్చేవాడు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ కుమారుడు. భార్య భర్తలు చాలా బాగుంటారు. అబ్బాయి కంటే అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆమెకి LICలో జాబు, అబ్బాయి కానిస్టేబుల్. చాలా చక్కగా ఉంటారు చూడటానికి. పిల్లలు కూడా బాగుంటారు. పిల్లలు ఎదిగి బాగా ఇంటర్మీడియట్ చదివే స్థాయికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు ఆమెకి. చిన్నగా పనిచేస్తున్న ఆఫీసులో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. చెప్పాడు వినలా. ఓ రోజు ఏం జరిగిందంటే భర్త నుండి వెళ్ళిపోయింది ఆమె. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ప్లేస్లో అని చెప్పనులే, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. 2 ఎంప్లాయీస్. ఏంటి? పాపం ఆ కుటుంబాన్ని ఏం చేసింది? విచ్ఛిన్నం చేసింది. తట్టుకోలేక ఈ అబ్బాయి ఒకసారి ఈయన భార్య
ఈయన భార్య ఎవరితో ఉంటుందో ఆ వ్యక్తి, ఆయన ఏమో అందంగా ఉంటాడంటే అందంగా ఉండడు. ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఆయన నల్లగా ఇంత లావున ఉంటాడు. ఈ అంటారు కదా పుర్రికి పుట్టిన బుద్ధి అని. ఏం చేద్దాం? సరే వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి బస్సులో పక్క కూర్చున్నారు ఇద్దరు, నరికేశాడు ఆయన్ని. వాస్తవంగా నరికేయాల్సింది ఎవరిని? చెప్పండి, భార్యని. కానీ ఎవరు నరికేశాడు? ఆయన్ని నరికేశాడు. పాపం చాలా దారుణమైంది, ఘోరమైంది. దాని జోలికి మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా. భయం నుండి పాపం చేయకూడదు అంటే దైవ భయాన్ని కలిగి ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తాం. నంబర్ 1. నంబర్ 2, రండి ద్వితీయోపదేశకాండం 2:25. ద్వితీయోపదేశకాండం 2:25 వచ్చినాం. త్వరగా 2:25. సమయం పరిగెత్తుంది, మీరు కొంచెం త్వరగా సహాయం చేయాలి. 2:25. నేడు నేను నీ వలన భయమును, నీ వలన వెరుపును సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టి ఉన్నాను. వారు నిన్ను గురించిన సమాచారము విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. చూడండి, నువ్వు నాకు భయపడటం ప్రారంభిస్తే, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే, ప్రపంచ దేశాలన్నిటికీ నిన్ను గురించిన భయాన్ని నేను పుట్టిస్తా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ద్వారా జరుగుతుంది అదే. అబ్బా, దేవుడు ఎంత నమ్మదగినవాడు. అప్పుడు ఎప్పుడో చెప్పాడు ఈ మాట. ఎవరికి? ఇజ్రాయేలీలకి. ఇప్పటికీ నెరవేరుతుంది అది. ఇది నీకు నాకు వర్తించే మాట. దేవునికి మనం భయపడితే ప్రభు అంటాడు, ప్రపంచంలో ఉన్న అందరూ నీకు భయపడేటట్లు చేస్తాను. మీ అత్తకు భయపడాల్సిన అవసరంలా, మీ మామకు భయపడాల్సిన అవసరంలా, మీ ఆడబిడ్డకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య దారుణంగా తయారయ్యారు కొంతమంది. ఏంటంటే ఒక్కడే కొడుకు ఉన్నవాడిని చూసుకొని ఒక్కడే కొడుకు ఉన్నవాడికి ఇస్తున్నారు పిల్లల్ని. ఎందుకని? ఆడబిడ్డలు పోరు ఉండకూడదు, ఏ పోరు ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు అని. కానీ చాలా దారుణమైంది ఇది. దేవునికి విరోధమైన ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు. ఒకవేళ మీరు ఎవరన్నా అలాంటి ఆలోచన కలిగి ఉంటే డిలీట్ చేసుకొని క్షమాపణ చెప్పండి ప్రభుకి. ప్రభువా, ఇట్లా ఆలోచన చేశాను, నన్ను క్షమించండి. దయచేసి అలా చేయకూడదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖనంలో సమస్త దేశాలను గూర్చిన నిన్ను గూర్చి భయాన్ని పుట్టిస్తాను. నువ్వు నాకు భయపడితే చూడండి, ఇది గొప్ప సంగతా కాదా? నువ్వు నాకు భయపడితే, నాకు భయపడాల్సినట్టుగా భయపడితే, నేను నిన్ను గూర్చి అందరికి ఏం కలుగు చేస్తాను? భయాన్ని కలుగు చేస్తాను. నిన్ను గూర్చిన మాట ఎత్తగానే అందరికీ అయిపోద్ది. అయిపోద్దండి, మీరు ఆలోచన చేసుకోండి. ఇక తడిసిపోయే వాళ్ళకి తడిసిపోద్ది, అది చెమట కానీ ఏదైనా. ఇంకా గుండెలు వాయాల్సిన వాళ్ళకి గుండెలు వాసిపోతాయి. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. చూడండి, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం ఇప్పుడు జ్ఞాపకం చేసిన మాటకి అనుబంధంగా జ్ఞాపకం చేస్తాను. 4:4 చూడగలరా? కీర్తన గ్రంథం 4:4 త్వరగా. భయము నుండి పాపము చేయకుడి. చాలు, భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి. సేలా అని రాశాడు అక్కడ. సేలా అంటే ఆగి ఆలోచించండి. భయము నుండి పాపము చేయకుడి, భయము నుండి పాపం చేయకుడి. దైవ భయాన్ని కలిగి ఉంటే పాపం చేయలేం. 2:11 చూడండి. 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించి గడగడ వణుకుచు సంతోషించుడి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఈ మాట. చూడండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించడం ఓకే, గడగడ వణుకుతూ సంతోషాన్ని ఎట్లా కలిగి ఉంటాం?
గడగడ వణుకుతూ సంతోషిస్తావా? చెప్పండి మీరు. గడగడ వణుకుతూ సంతోషిస్తావా? సాధ్యమేనండి. ఏమన్నా అర్థమైంది ఈ మాట? గడగడ వణుకుతూ సంతోషించడం అర్థమైందా? దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన భయాన్ని కలిగి ఉంటే దేవుడు హృదయంలో గొప్ప సంతోషాన్ని పుట్టిస్తాడు. దైవ భయం అంతరంగంలో లేకపోతే ఆ హృదయంలో ఆనందాన్ని దేవుడు ఇవ్వడు. హృదయంలో ఆనందాన్ని ఇచ్చేది ప్రభువే, కార్యాలన్నీ చేసేది ప్రభువే. 111 కీర్తన 10వ వచనం చూడండి. 111 కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనం అనుసరించే వారు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుని పిల్లలమైన మనం యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి మూలం. ఎడ్జోండి, దేనికి మూలం? జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం. ఈ మాట లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట చూడండి. యోబు గ్రంథం 28. యోబు గ్రంథం 28 చూడగలరా త్వరగా? దుష్టత్వం విడిచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం అని. ఎడ్చోండి, భయము భక్తే జ్ఞానం. ఎడ్చోండి, ఈడేంట్రా మరి జ్ఞానం లేకుండా తయారయ్యాడు అంటాం కదా కొంతమంది చూసి. అవునా? కొంతమంది చూసి వాళ్ళ ప్రవర్తన చూసి జ్ఞానం లేకుండా తయారయ్యాడు. అయితే ఉండవలసినంత భయము భక్తి ఉంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? దేవుడే జ్ఞానం ఇస్తాడు. జ్ఞానాన్ని కలిగి ఉండటం లేదు అంటే ఈ అధ్యాయం అంతట్లో జ్ఞానము ఎక్కడ దొరుకును, వెండికి గనికలు, ఇంకా ఇవన్నీ వరుసనే చెప్తూ జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని ప్రపంచమంతా తిరిగాడు ఆయన. అయితే ఆఖరికి ఏమర్థమైంది? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. ఒకటి, పాపం చేయడు. భయభక్తులు కలిగి ఉన్న వాడిని బట్టి దేవుడు దేశాలన్నిటికీ దడబుట్టిస్తాడు, భయాన్ని కలుగు చేస్తాడు. దైవ భయం ఉంటే పాపము చెయ్యడు. యేసేపు చేత పాపం చేయించడం ఆమె వల్ల కాలేదు, ఆమె చేత కాలేదు. కారణం ఏంటంటే ప్రభు వైపు చూసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అధ్యాయంలో 39వ అధ్యాయంలో యెహోవా యేసేపునకు తోడే ఉండెను. ఎల్లప్పుడూ ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు, ప్రభు తన వైపు చూస్తూ ఉన్నాడు. రోజు శోధించేది ఆమె పాపం చేయటానికి. అయితే పాపం చేయకుండా ఉండటానికి ప్రభు వైపు చూసేవాడు, ప్రభు శక్తినిచ్చేవాడు. అది వాస్తవానికి చాలా కష్టమైంది, కానీ సక్సెస్ అయ్యాడు అక్కడ. తర్వాత భయం నుండి పాపం చేయకుడి. మరొక మాట చేస్తాను. కీర్తన గ్రంథం, యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అంతేకాదు 19వ కీర్తన 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిల్చును. యెహోవా యందలి భయము పవిత్రమైంది. జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు, దేవుని భయాన్ని బట్టి నువ్వు పవిత్రతను కాపాడుకోగలవు, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలవు. దేవుని పిల్లలమైన మనం పవిత్రత విషయమై చాలా చులకనగా ఉంటాం. మిమ్మల్ని ఈ సమయంలో ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. పవిత్రత చూడండి, పవిత్రత ఎలా పోద్ది? ఒక వ్యక్తిలో నుండి పవిత్రత ఎలా పోద్ది? సమాధానం చెప్పండి. ఎలా పోద్ది? మీరు దీన్ని చెప్పకండి, మామూలుగా అడుగుతున్నా చెప్పండి.
పవిత్రత ఎలా పోద్ది? ఒక వ్యక్తిలో నుండి పవిత్రత ఎలా తొలగిపోద్ది? పాపం చేస్తే పోద్ది సరే, నాకు కరెక్ట్గా అర్థమయ్యే అంచనా కావాలా. సరే, మీరు ఇనుము ప్లస్ ఉక్కులో ఉన్నారే. మా స్కూల్లో మాకు పెట్టిన పేరు మాస్టర్ గారు సరిగ్గా చదవమని, ఒరే మీరు ఇనుము ప్లస్ ఉక్కులా ఉన్నారు, మిమ్మల్ని సాధడం కష్టంగా ఉందనేవాడు. చూడండి, ఒక వ్యక్తి దేవునికి విరోధమైన తప్పు చేయటానికి లేక పాపం చేయటానికి ఒకటి, నేను అడిగేదని సమాధానం చెప్పండి. కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, హృదయ ఆలోచన ద్వారా, చెప్పండి, దేని ద్వారా పరిశుద్ధత పోద్ది? మీరు నిజంగా ఇనుము ప్లస్ ఉక్కులాగానే ఉన్నారు. దేని ద్వారా పరిశుద్ధత పోద్ది? కంటి చూపు ద్వారానా, నోటి మాట ద్వారానా, హృదయంలో ఆలోచన ద్వారానా? హృదయంలో ఆలోచన ద్వారా. కంటి చూపు ద్వారా పోదా? నోటి మాట ద్వారా పోదా? కేజీ మాటలు అంటారు కొంతమంది, భలే ఆరాధన చేస్తారు ఇక్కడికి వచ్చి. పోదా? పోయిద్ది. ఇప్పుడు ఈ మూడింటిని ఏం కాపాడుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకటి నోటి మాట, రెండు కంటి చూపు. మా చిన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రభు నమ్ముకున్నాడు. నాతో అన్నాడు, అరే రోడ్డు మాత్రమే కనపడే నల్ల కళ్ళజోడు ఒకటి పెట్టుకొని ప్రయాణం చేయాలని ఉందిరా అన్నాడు. ఏం చిన్న అన్న, పాపాన్ని చూడటం ఇష్టం లేదురా. ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లో రోడ్డు అంటే నడుస్తూ ఉంటే చూడకూడని దృశ్యాలు చాలా చూస్తూ ఉన్నాను, చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు. అది ఆయన ఫీలింగ్, అది వాస్తవమే, నాకు కూడా వాస్తవమే అనిపించింది. అది దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా మనం ఉండాలి. పరిశుద్ధత లేకపోతే పవిత్రత పోవటానికి కారణం ఏంటంటే చూడకూడని వాటిని చూడటం, మాట్లాడకూడనివి మాట్లాడటం, తలంచకూడనివి తలంచడం. మీ ఇంట్లో టీవీలు ఉన్నాయా లేవా? టీవీలు లేవా? ఉన్నాయా? చూస్తున్నారా లేదా? చూడలేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎత్తి పడేయండి, దాన్ని టేబుల్ పైన ఉంటే ఎత్తి కింద పడేయండి, అర్థమైందా? తర్వాత డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేసేయండి. దేన్ని? ఎందుకులన్నా అంత పని అంటే కనీసం కనెక్షన్ అయినా కట్ చేయండి. ఏ కనెక్షను? కేబుల్ కనెక్షన్ అయినా కట్ చేయండి. ఒకవేళ అన్నా మేము బలవంతులం అన్నా, మేము అస్సలు ఏమి చూడము అంటే ఓకే, ఉంచుకోండి, పెట్టుకోండి, చూడండి, కానీ కంటిని మాత్రం కాపాడుకోండి. కంటిని కాపాడుకోవడానికి దైవ భయం కావాలి, నోటిని కాపాడుకోవడానికి దైవ భయం కావాలి, హృదయాన్ని కాపాడుకోవడానికి దైవ భయం కావాలి. అవునా కాదా? చెప్పండి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 25:12 చూడండి. 25:12. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడు? భలే, నాకు సంతోషం అనిపించింది. ఇటు చూడండి, నీకు పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. అయితే నువ్వేం చేయాలో చెప్తాడు ఆయన. ఇప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నిన్నేం గాలికి వదిలిపెట్టడు. నిజంగా భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాడు? నువ్వు ఏం కోరుకోవాలో, ఏం చేయాలో ఆయన ఖచ్చితంగా తెలియజేస్తాడు. మాట ఇచ్చాడు, మాట తప్పడు, అంతే. అయితే ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే చదవన్న మళ్ళీ 25:12. వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును. 31:19 చూడండి. 31:19. నేను భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది,
నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు సిద్ధపరిచాడు. ఇటు చూడండి. నన్ను మీరు అర్థం చేసుకోవాలి కాసేపు. దేవుడు నీ కొరకు ఒక మేలు సిద్ధపరిచాడు, బాగా రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆయన నిన్ను దాని దగ్గరికి నడిపించాలి కదా. ఎక్కడికి నడిపించాలి? అరే నీ కొరకే నేను దీన్ని సిద్ధపరిచాను, నువ్వు దీన్ని స్వాధీనం చేసుకో అని చెప్పాలి. అవునా? దానికి నీకు నేను చెల్లించాల్సింది ఏంటి? భయము భక్తి. భయము భక్తి ఉంటే చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తాడు. యోసేపుని ఐగుప్తుకు తీసుకెళ్ళటం అనేది దేవుడు సిద్ధపరిచింది, దేవుడు ప్రిపేర్ చేసింది. అది మనకు అర్థం కాదు, యోసేపుకి అర్థమైంది. దేవుడు ఉద్దేశ ప్రకారమే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, అన్నలు అమ్మేయటం కాదు, వారి హృదయాలను కఠినపరిచి నన్ను ఈ స్థలానికి వచ్చినట్లు చేశాడు అని అర్థమైంది. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు ఇటు చూడండి, నువ్వు ఎంత పేదరికంలోనైనా ఉండు, కానీ చెయ్యి చాపకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. తన కృపచేత నిన్ను దేవుడు ఆదరిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 34 కీర్తన 7వ వచనం చూడండి. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు? ఇటు చూడండి. నాకెవ్వరు లేరన్నా. కొంతమంది ముసలి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమ్మా ఇటు చూడండి, వృద్ధులు తల పైకి చూడండి, నాకెళ్ళి చూడండి. నిన్ను కాపాడటానికి ఎవరిని ఉంచాడు? ఆయన తన దూతల్ని ఉంచాడు. నువ్వు దూతలతో సహవాసం చేయాలని కాదు, నీకు సెక్యూరిటీ అంతే. దేవుని మాత్రం ప్రపంచంలో చాలామంది దేవా నువ్వు గాబ్రియల్ని ఇచ్చావు, మిఖాయిల్ని ఇచ్చావు, ఈ కొందనాలు అని ఎవరు అనరు. ఒకవేళ ఇట్లాంటి తిక్కల ప్రార్థనలు మీరు ఎవరైనా చేస్తుంటే మానేయండి. దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలించాడు. దేవా ఇట్టి కాపుదలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పడం తప్పేం కాదు, కానీ ప్రభువుని విడిచిపెట్టి చాలామంది దూతల్ని ఆరాధించేవాళ్ళు, దూతల్ని స్తుతించేవాళ్ళు, దూతల్ని వెంబడించేవాడుగా చాలామంది ఉన్నారు. అలాగూ వచ్చిన వారిలో ముస్లిం సోదరులు ఒకరు. వాళ్ళు తప్పిపోయి అక్కడ బోల్తా పడ్డారు. దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా ఫాలోటేట్ చేస్తూ ఉన్నారు. సరే, దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, 34 కీర్తన 9వ వచనం. 34 కీర్తన. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. కింద చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అంటే అర్థం ఏంటి? భయభక్తులు మీకు నేర్పుతానంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద రైట్ మీనింగ్? దీని అర్థం ఏంటి? పూర్తి అర్థం ఏంటి చెప్పండి. అర్థం ఏంటి? భయభక్తులు నువ్వు పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు ఎక్కడున్నావు? పిల్లల్ని ఏడకి పంపిస్తాం, 1వ తరగతి, తర్వాత 2, 3 అన్నిట్లో లేగా ఉండేది, ఏబిసిడి లేగా ఉండేది. అవునా? ఏం నేర్చుకుంటారు? చాలా ఉన్నతమైన పాఠాలు నేర్చుకొని పైకి వెళ్తారు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ఎలాంటిదో దేవుడు నేర్పిస్తూ ఉంటే నేర్చుకోవాలి. దైవ భయాన్ని నేర్చుకోవాలి. ఎవ్రీడే ప్రతిదినం దైవ భయాన్ని నేర్చుకునే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు అంటాడు నేను నేర్పించాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు ఓయ్ సోదరులారా ఇటు చెప్పండి. ఇప్పుడు నేర్పించాలంటే ఎవరు రావాలి? ఏంటో పొంతులు నేర్పించాలంటే పొంతులు వస్తాడు రా. నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ ఇక్కడ నేర్పిస్తానంది ఎవరు? ప్రభు నేర్పిస్తానన్నాడు. అవునా?
ప్రభు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? ఎలా నేర్పిస్తాడు? కొన్నిసార్లు మనుషుల ద్వారా నేర్పిస్తాడు, దైవ సేవకుల ద్వారా, పెద్దల ద్వారా అట్లా నేర్పిస్తాడు. కొన్నిసార్లు అది ప్రభు నేర్పించేదే. కొన్నిసార్లు డైరెక్ట్గా నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. వాక్యం చదువుతున్నా నీకు ఎక్కట్లేదు, నీకు అర్థం కావట్లేదు, ఎడ్జోండి నా టైం అయిపోయింది, ఇంకొక 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు కూడా అయిపోయింది. దేవుని పిల్లలమైన మనం దేవుని చేత నేర్పబట్టం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఏమ్మా చెప్పండి. నాకేం దిగులేదయ్యా, నాకు నా ప్రభు ఉన్నాడు, ఏం కావాలన్నా ఆయన నేర్పిస్తాడు, ఏం కావాలన్నా ఆయన నాకు తెలియచేస్తాడు. ఎంత ధన్యకరమైన విషయం అది. ప్రభు చేత నేర్పించబట్టం అనేది చిన్న విషయమా? ఏమ్మా చిన్న విషయం కాదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 86 చూడండి. 86:11. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు భలే చెప్పాడండి. నా హృదయానికి ఏం కలుగుది? ఏకదృష్టి. అటు ఇటు నరపుత్రుడా, నువ్వు అటు ఇటు చూడొద్దు. ఎడు చూడాలి? నా వైపే చూడాలి. అటు ఇటు చూడకూడదు, అటు ఇటు చూడొద్దు. పేతురు ఏం చేశాడు? పేతురు మునిగిపోట కారణం ఏంటి? అటు ఇటు చూసి. అక్క మీరు ఎట్లా వెళ్తున్నారు ప్రార్థనకి? అర్థమైందా? ప్రభు పైనే దృష్టి నిలిపి ప్రభు వైపే చూస్తూ అడుగులు ముందుకేయండి. ఏక దృష్టి కలిగి ఉండండి. కొంతమంది కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో చాలా బాగుంటారు, ఆత్మీయంగా బలంగా ఉంటారు. దేవుని కనికరం ఏంటంటే వారి ఏళ్ళ దేవుడు చాలా కృప చూపిస్తాడు. కానీ వారు వృద్ధిలోనికి వచ్చిన తర్వాత, కొంచెం పెద్ద అయిన తర్వాత చాలామంది రాజులు ఇలాగే పాడైపోయారు. భక్తి ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, దేవుని సంతోషపెట్టే విషయాలు ఉండవు. శరీరాన్ని కనపరుచుకొని ప్రభు వైపు చూడరు. ఏం జరుగుతున్నా ప్రభు వైపు చూడరు. చూసే అనుభవాలు ఉండవు. అప్పగించుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు. తన కృపను కనికరాన్ని ఆయన విస్తరింప చేస్తాడు. ఇంకా ఈ సమయంలో ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నీ కొరకు వధించబడి తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించిన మహనీయుడు, ప్రభుకి హృదయంలో చోటిచ్చి పాపం నుండి విడిపించబడి పరిశుద్ధులుగా చేయబడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. మనకు ఇప్పుడు ఏమి లేదు? సరిగ్గా చెప్పండి. 2 మాటలు చెప్పాను. భయం లేదు, భక్తి లేదు. అందుకే కాపురాలన్నీ లాస్లో ఉన్నాయి, కుటుంబాలన్నీ ఎలా ఉన్నాయి? లాస్లో ఉన్నాయి. ఉన్నాయా లేవా? చాలా లాభంలో ఉన్నానన్నా అని చేయెత్తే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. మంచిదే, అది సంతోషదాయకమే. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కృపణిస్తాడు. భక్సింగ్ కుటుంబాన్ని ప్రభు దీవించాలని, అలాగే జాగుబన్న, రుతుమక్క కుటుంబాలను ప్రభు అలా దీవించి వర్ధెల చేయాలని నేను హృదయపూర్వకంగా వారి విషయమై కోరుకుంటా ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పాదాలు స్తోత్రాలు. నీ పిల్లల విషయమై దయను కనికరాన్ని విస్తరింపచేయండి. చేరి వచ్చిన మేము మా బ్రతుకుల్లో లోటుగా ఉన్నది, లోపంగా ఉన్నది మీ ఎడల భయభక్తులు. ప్రభువా, భయభక్తులు కలిగి ఉంటే ఆకాశము కంటే ఎత్తైన కృప నువ్వు చూపుతానని మాట ఇచ్చావు. మాట ఇచ్చిన నీవు మాట తప్పవు. నాయనా, నీ దాసుడైన మోషేకి అర్థమైంది ఆయన ఎడల కలిగి ఉండవలసిన భయం ఎంతో.
ఎవరికి తెలియను నాయన చాలా గంభీరంగా చెప్పాడు. భయం కలిగి నోటిని అదుపులో పెట్టుకొని, కంటి చూపుని అదుపులో పెట్టుకొని, హృదయాన్ని అదుపులో పెట్టుకొని నీకు లోబడి జీవించే అనుభవాన్ని మేము కలిగి ఉంటానికి సహాయం చేయండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తెకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన వివాహ దినం కొరకై స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీ కృపను కనికరాన్ని విస్తరింపచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. నీ పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు నాయనా, ఇజ్రాయేలీలకి మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు నా యెడల భయభక్తులు కలిగి ఉంటే ప్రపంచమంతా మీకు భయపడేటట్టు చేస్తానని చెప్పావు. నిజంగా అలాగే చేశావు. ఈ బిడ్డలు కూడా నీకు భయపడి, వారిని బట్టి నాయనా అనేకులు భయము నుండి నీ పాదాల దగ్గరికి రావటానికి కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.